హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మీ యోసి వ్లాగ్స్. వచ్చేటప్పటికి సైడ్ నేమ్ మాత్రమే, మెయిన్ నేమ్ వచ్చేటప్పటికి అనూషారపల్లి 6659 అండి. ప్లీజ్ నా ఛానల్ అయితే ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా నా వీడియోస్కి ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. ఈ వ్లాగ్ ఏంటంటే, నేను తిరుపతికి అయితే మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మేము తిరుపతి వెళ్ళొచ్చు కూడా ఒక 1 వీక్ 10 డేస్ పైన అవుతుంది. నాకే అప్లోడ్ చేయడానికి కుదరలేదనమాట. ఇప్పుడు టైం చూసుకొని నేను ఇవన్నీ సెట్టింగ్స్ అవన్నీ చూసుకొని చేస్తున్నాను అనమాట. ఇది కూడా మొత్తం చేద్దామంటే వ్లాగ్ టైం సెట్ అవ్వలేదు. సో 2-3 పార్ట్స్గా పెడదామని చెప్పేసి నేను చూసుకున్నాను. మేమైతే ఆల్రెడీ 2 months బ్యాక్ అయితే వెళ్ళొచ్చాము తిరుపతి. మా చెల్లి వాళ్ళు మొక్కున్నారు. అప్పుడు ఈ ఒంటిమిట్ట, కాణిపాకం, అలవేలు మంగాపురం, ఇవన్నీ కాళహస్తి ఇవన్నీ చూసుకున్నాం అనమాట. మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ మా బావగారు కాల్ చేశారు. మా బావగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట. సో తను కాల్ చేసేసి ఇట్లా బ్రేక్ దర్శనం టికెట్ ఉంది, వెళ్దామా అని చెప్పేసి అడిగారంట. సరే, మా వారు వచ్చి ఇంటికి వచ్చి చెప్పారు, ఇట్లా దర్శనం టికెట్స్ ఉన్నాయట, 2 members ఉందంట అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి నేను అన్నాను, సరే ఓకే వెళ్దామండి. బ్రేక్ దర్శనం అంటే చాలా దగ్గరగా వెళ్ళనిస్తారు కదా, మనకు అంతకంటే భాగ్యమా ఏంటి అని చెప్పేసి నేనైతే అన్నాను. మా అత్తయ్య గారు పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. ఎందుకంటే మేము మండేకి బుక్ చేసుకున్నాము, అది కూడా ట్రైన్కే బుక్ చేసుకున్నాము. మేమైతే షిరిడి వెళ్ళినప్పుడు ఎక్కానండి ట్రైను. మళ్ళీ ఒక 8 years అవుతుంది మేము షిరిడి వెళ్ళొచ్చి. 8 yearsకి కాను మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి నేను మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కాను. అది కూడా నార్మల్గా రెగ్యులర్గా వెళ్ళే ట్రైన్స్ అయితే కాదు, వందే భారత్కి అయితే బుక్ చేశారనమాట మా వారు. ట్రైన్ జర్నీ అంటే మనకి 6 hours 5 hours సిట్టింగ్ దొరకదు, అబ్బా చిరాకు వేస్తుందండి అని చెప్పేసి అన్నాను. లేదు, నేను ఇలా వందే భారత్కి బుక్ చేస్తాను, సిట్టింగ్ బాగుంటుంది, ప్లస్ జర్నీకి కూడా మనకు కలిసి వస్తుంది అని చెప్పేసి అన్నారు. మాకైతే 11కి ఇచ్చారు టైం అనేది, కానీ ఒక 15 minutes 20 minutes లేట్ అయిపోయింది ట్రైన్ రావడం. ఒక 15 minutes 20 minutes లేట్ అయింది. అయినా సరే 11:15కి 11:20కి వచ్చిందండి ట్రైను. మాది వచ్చేటప్పటికి C4 అండి వచ్చింది మాకు. మేమైతే C12 దగ్గర ఉన్నాము. ఏంటి ఇంత ముందుకు వెళ్ళాలంటే ఎలా వెళ్తామా ఏంటా అని భయం వేసేసింది. కానీ ఎందులో ఎక్కినా ఏం కాదు, మీరు వెళ్ళొచ్చు, అంతా రన్నింగ్ ఒకటే పోగిలా ఉంటుంది అని చెప్పేసి అన్నారు మా వారు. కానీ నాకు భయం అనమాట, మళ్ళీ ఎక్కువసేపు ఆగదు కదా అని చెప్పేసి. కొంతమంది అన్నారు 5 minutes ఆగుతుంది, భయం ఏం లేదులే అన్నారు. కానీ ట్రైన్ అయితే మాకు 2 minutes ఆగిందండి. మేము ఎక్కింది అయితే ఒంగోలు నుంచి ఎక్కాము వందే భారత్ ట్రైను. మాకు అక్కడ 2-3 minutes కంటే ఎక్కువసేపు ఆగలేదు. దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. యాక్చువల్గా మాకు లక్ ఏంటంటే, మేమైతే ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటూ వచ్చాం కదా, పిల్లలు ఎవరు లేరు కాబట్టి మేమిద్దరమే కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి మాకైతే C4 దగ్గరే మేము ఎక్కేసాము. అవతలకి వెళ్ళే పని లేకుండా వచ్చినాయి అనమాట. సీట్స్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. మాకు ట్రైన్ టికెట్ వచ్చేటప్పటికి 700 పడిందండి ఒంగోలు నుంచి. ఈచ్ వన్ 700 పడింది. బట్ కానీ నాకైతే జర్నీ అయితే చాలా చాలా నచ్చింది. మనకి టైం సేవ్ అవుతుంది, మనం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, రిస్క్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో అందువల్ల నాకైతే జర్నీ బాగా నచ్చింది. మేమైతే 2:30-2:20 కల్లా మేము తిరుపతి రీచ్ అయ్యాము. అక్కడ మేమైతే వెయిట్ చేసాము. మా బావగారు వాళ్ళ పాప చెన్నైలో జాబ్ అనమాట, తను వస్తానని చెప్పింది. సో అందుకని చెప్పేసి తన కోసం అయితే మేము వెయిట్ చేసాము. ఒక 20 minutes 15 minutes వెయిట్ చేసాము. తను కూడా వచ్చేసింది. నేను మా హస్బెండ్ అయితే ఇంకేం తినలేదండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 8కే వెళ్ళిపోయాం ఒంగోలు మా ఊరు నుంచి. సో నేను వెళ్తూ ఫుడ్ అయితే నేను ట్రైన్లో ప్రొవైడ్ చేసుకోలేదు. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత నేను ఇంటి దగ్గర లెమన్ రైస్ అయితే చేసుకొని వెళ్ళాను. సో అదైతే మేము ట్రైన్ ఎక్కిన తర్వాత తినేసాము. కొంచెమే చేసుకెళ్ళాను, ఎక్కువ తీసుకెళ్ళలేదు, ఎక్కువ తినబుద్ధి కాదు కదా జర్నీకి అని చెప్పేసి. ఇంకా అక్కడికి వెళ్ళి రీచ్ అయిన తర్వాత మేము మా పాపని తీసేసుకొని మేమైతే టిఫిన్ చేసేసి బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ బస్సు ఎక్కాము. పైకి వెళ్ళే బస్సు ఎక్కితే ఎంతోమంది లేరండి జనం, ఒక 8 members ఏమో ఉన్నారు మా బస్సులో. సో చెక్కింగ్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ
అక్కడ బ్యాగ్స్ అవన్నీ చెక్కింగ్ చేస్తారు కదా, అక్కడ దిగేసి కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము. మా బస్ ఏమో ఎక్కడో ఒక 6 నెంబర్స్ 7 నెంబర్స్ ఉన్నాయి మా బస్ కంటే ముందు. ఏంటి ఇంకా బస్సు రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నాము. బస్సు వచ్చిన తర్వాత ఇంక బస్సు ఎక్కేసాము. కానీ ఇద్దరైతే బస్ మిస్ అయ్యారంట. మా బస్సు ఎక్కితే ఎక్కించుకోమని చెప్పేసి దింపేశారు. ఎందుకంటే ఏ బస్ టికెట్ ఆ బస్కే రన్నింగ్ అవుతుందంట. వాళ్ళేమో ఏసీ బస్ది టికెట్ కొట్టించుకొని నార్మల్ బస్సులో ఎక్కితే ఎక్కించుకోమని చెప్పేశారు, దించేశారు. వీడియోస్ అన్నీ నేను తీసుకుంటే మా పాప అంది నేను తీస్తాను ఇవ్వు పిన్ని అని చెప్పేసి తనైతే షూట్ చేస్తుంది అనమాట. మేమైతే యాక్చువల్గా 3:30కి ఎక్కామండి. ఒక 45 మినిట్స్ పట్టింది మా పైకి వెళ్ళడానికి. కరెక్ట్గా 45 మినిట్స్కి రీచ్ అయిన తర్వాత మాకైతే చెప్పాను కదా బ్రేక్ దర్శనం అని, మాకైతే వేరే కాటేజ్లో అయితే ఇచ్చారు రూమ్ పేరు ఐడియా రావట్లేదు, నాకు సరిగా గుర్తు రావట్లేదు. ఆ కాటేజ్లోకి వెళ్ళాము. నడుచుకుంటూ దగ్గరే అనమాట, ఎంతో దూరం ఉండదు. అన్ని పార్ట్స్ పెడదామంటే టైం అయితే కుదరట్లేదు. నెక్స్ట్ పార్ట్ కావాలి అనుకున్న వాళ్ళు నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కూడా ఏంటి, ఎలా వెళ్ళాము, మేమేమేం దర్శనం చేసుకున్నాము, ఏం చూసాము అనేవన్నీ నేనైతే పెడతాను. లేదు అవసరం లేదనుకుంటారా ఏం చెప్పకండి, నాకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం పెట్టండి. కానీ చాలా చాలా బాగుందండి. దర్శనం ఎలా అయింది ఏంటి అనేది నేనైతే సెకండ్ పార్ట్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నా యోషి ఛానల్ని అయితే ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.